బీరకాయ పప్పు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టి నూనె పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న 2 minutes తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. పెట్టి మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో కొంచెం పసుపు, బీరకాయ పప్పు ఎలా కలుపుదామో చూద్దాం. వేసుకొని కలిపాక వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అందులో పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టినాక అందులో వేసుకోవాలి. నేను క్లిప్ పెట్టడం మర్చిపోయా, సారీ. తర్వాత మనకు సరిపోయినవి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టి వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడకనిస్తాం. ఎంతో ఈజీ అండ్ సింపుల్ బీరకాయ పప్పు రెడీ. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ వేలో చేశాను. అంతే, మన బీరకాయ పప్పు ఇస్ రెడీ. గ్యాస్ ఆఫ్ చేసుకొని